ఏందన్న టీంలో అందరూ బ్యాగులు తీసుకొని పోతున్నారు, సర్దుకొని అందరూ వెళ్ళిపోతున్నారు బయటికి. నేను కూడా మా మాటలు ఎప్పటికి వచ్చినారు, అర్థమవుతుందా? ఏందన్నా ఇది? నేను చెప్తా. రూల్స్ పెట్టినావా? పెట్టినావు కదా, అన్న పెట్టినావు, ఇది అన్నావు అది అన్నావు, అన్ని ఫస్ట్ రూల్స్ నువ్వే తప్పుతున్నావు. మాకెళ్ళి రూల్స్ పెడుతున్నావు నువ్వు. వీళ్ళ వాటర్ లేవు, గుద్ద పట్టుకొని కూడా వాటర్ లేవు, పేపర్ తో తుడుచుకుంటున్నాం. అవును, అది కూడా పట్టించుకుంటావు. మేము పోనీకి 100 రీజన్లు చెప్తా, మేము ఈడే ఉన్నీకి ఒక రీజన్ చెప్పు. అంటే ఒక్కసారి 2 సార్లు తక్కువ చేయాలని మర్చిపోయారా? మీకోసం ఏమేమి చేసినా? నేను నీకోసం ఏం చేసిన నీకు తెలియదా? సరే ఏదో తప్పు చేసి ఉంటా, నాకు 100 పంచాయతీలు ఉంటాయి, మీకు ఇక్కడ ఉంటే పంచాయతీలు, నా 100 పంచాయతీలో నాదేదో నడుస్తాయి, ఏమో లేవు, నా సామాన్లు కూడా వేరే వేరే ఉన్నాయి. ఆ పంచాయతీలో తిరుగుతున్నా మైండ్ పని చేయదు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఏమో అన్న ఫ్యామిలీ నాన్న అంటాడు, ఇప్పుడు కుక్కలు అనుకుంటున్నాడు. ఎందుకన్నాడు? వాడి బాధలు మీకు తెలుసు కదా, వాడు పడే బాధలు మీకు తెలియదు కదా. ప్లాన్ చేసిన క్లారిటీ ఎప్పుడు మజాక్ టీ పబ్లిక్ లేపాయి, కుళ్ళు ఎత్తున్నా కాదు లేపాయి. ఈ పాయింట్ ఆన్సర్ చెప్పు, నేను బరాబర్ ఉంటాయి. ఏడవగా నువ్వు చెప్పు మామ ఏం మామ అంత ఏడుస్తున్నాడు కదా మామ, ఏదో ఏడ్చింది మామ, మంచి ఏడుస్తున్నాడు, అర్థం చేసుకోండి. ఇలాంటి ఏడుపు నేను ఏడ్చినారా? ఇది ఎన్నో ఏడ్చినారా? తెంచేసుకోవాలి బంధము. మామ ఎక్కడికి వెళ్తున్నారు మామ? ఎక్కడికి వెళ్తున్నారు? వేస్ట్ లో ఉండిడా. బట్టలు పెట్టుకో, చెప్పండి. అరే ఎందుకు అజ్జన్న కూడా లేడు మామ. ఏం మామ అందరు పోతున్నారు మామ? అన్న లేడు మామ, బయటికి వెళ్ళిండు, వచ్చిన తర్వాత ఎందుకు నాకాడ ఎందుకు అసలు వచ్చినా చెప్పు. ఏం మామ ఇప్పుడు టీమ్ లీడర్ అంటున్నాడు కదా మామ, దేనికి టీమ్ లీడర్ మీకు? ఏం అందరు పోతున్నారు ఏడికి చెల్లి? ఏమైతుంది నీకు తెలుసు కదా. అవును తమ్ముడు, ఎట్లయితే ఇప్పుడు వదిలేసిపోతావు అన్నకి. తెలిసి నువ్వు నాకు, నేను నాకా అర్థమవుతుంది మామ. ఇన్ని ఇయర్స్ నుంచి ఉండి ఇప్పుడు అన్నకే ఫోన్ చేస్తాను. నువ్వు కూడా బ్యాగ్ పట్టుకొని రా, అవసరం లేదు, ఫోన్ ఎందుకు చేస్తావు నువ్వు? అవసరం లేదు. రాను. సరే అన్న వస్తాడు గుద్దు తెగించుకుంటారు, మనకెందుకు? ఆగండి మామ, ఒక్క నిమిషం ఆగండి. ఏందన్నా ఏంది బ్యాగ్ దొరుకుని ఏడేడుకోబోతున్నారు? అసలు అన్న బయటికి పోయిండు, అదే అవును మామ. అన్న లేనప్పుడు ఎందుకు అన్న? అన్న ఎక్కడున్నావు అన్న? వీళ్ళు ఏందన్న టీంలో అందరూ బ్యాగులు తీసుకొని పోతున్నారు, సర్దుకొని అందరూ వెళ్ళిపోతున్నారు బయటికి. ఏమో అది చెప్తే నీకెందుకు రా, నువ్వు అది అని నన్ను అడుగుతున్నారు. ఏమో చెప్పట్లేదు అన్న. అన్నరా అన్న వచ్చేంత వరకు ఉండండి అంటే ఎందుకు చెప్తాం? అన్న ఎవరు అది ఇది అంటున్నారు మమ్మల్ని. ఒకసారి రా అన్న, తొందరగా వెళ్ళిపోతున్నారు అన్న వాళ్ళు. జల్లి అన్న వస్తున్నాడు మామ, వస్తున్నాడు, మాట్లాడేసి వెళ్ళిపోండి. బ్రో వీడియో తీసే బ్రో, అప్పుడు చూసుకొని అంటే ఇది పోయేటప్పుడు పెడతాం. ఏంది ఆయన లేనప్పుడు ఏడిపోతారు. తమ్ముడు నేను రాకముందు నుంచి మీరు అందరు ఉన్నారు. ఇప్పుడు నేను వదిలిపోవడం ఏంటి? అసలు మేము వెళ్ళిపోతున్నాం కదా,
నువ్వు మొన్న వచ్చావు కదా, నీకేమైంది అసలు? అదే వచ్చిండు, అన్న వచ్చిండు మాట్లాడదాం. అన్ని వచ్చినాయి కానీ నేను మాట్లాడతాను. సరే చెప్పి పోండి మామా, అందరు వెళ్ళిపోవడం ఏంది? బ్యాగ్ లేని మీరేంది? నువ్వు ఉండు, ఉన్నావా? నేను ఉంటాను, అన్న వదిలేదు పోను. అదే సిచ్యువేషన్ అయినా కానీ పోను. నేను కూడా మా మాటలు ఎప్పటికి వచ్చినారు, అర్థమవుతుందా? ఏందన్నా ఇది? ఎక్కడికి పోతున్నారు? ఏంది? అవసరం లేదురా మాకు. మంచి రెస్పెక్ట్ ఇస్తున్నావు, నాకు మంచి చూసుకుంటాం మమ్మల్ని ఇక్కడ కనిపిస్తుంది. మస్తు తక్కువ చేసినావు అన్న, అన్ని తక్కువనే అన్న. ఏ మంచి చేసినావు అన్న? ఏ మంచి చూసినావు మాకు చెప్పు. నువ్వు ఎప్పుడైనా మంచి చూసినావా? దగ్గర తీసుకొని అడిగినావా? అరే ఏం కావాలని అడిగినావా? ఇప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, టీం కన్నా ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. వెళ్ళు ఎంజాయ్ చేయి. మామ ఎంత చేసినా కూడా మీకు టైం అన్న జైలు అన్న, ఇది ఇంట్లో ఉండాలి, బయటికి పోవద్దు. మాకు ఉండాలి తిరగాలని చెప్పి ఎక్కడ పోతాం బయటికి. బయటికి పోవద్దా, అటు తిరగొద్దా, ఇటు తిరుగు, అటు పోతే అసలు ఏం పని మీకు? ఇంట్లో ఉంటారా? ఆడలు కదా మీరు? అట్లా మాట్లాడితే మేము పడమన్నా. ఏమన్నా 8 గంటల లోపల అమ్మాయిలు ఇంట్లో ఉండాలి, బయటికి పోవద్దు. అంటే 8 తర్వాత బయట అవన్నీ చెప్తా, ఉండు నేను చెప్తా. రూల్స్ పెట్టినావా? పెట్టినావు కదా, అన్న పెట్టినావు, ఇది అన్నావు అది అన్నావు. అన్ని ఫస్ట్ రూల్స్ నువ్వే తప్పుతున్నావు, కానీ మాకెళ్ళి రూల్స్ పెడుతున్నావు నువ్వు. క్వశ్చన్ చేసేవాళ్ళు లేరా? మీకు రా, నాకు కాదు. నీకనే నువ్వు పాటిస్తాను, మేము పాటిస్తాం. పెద్ద నువ్వు లేదు, మేము ఎందుకుంటాం? నేను క్రమశిక్షణ ఉంటారా? మీరు క్రమశిక్షణ ఉండదా? ఇంట్లో బాయ్ చెప్తా, ఇంట్లో తండ్రి చక్కగా ఉంటేనే పిల్లలు చక్కగా ఉంటారు. అవునరా? తండ్రి లేకున్నాడు, పిల్లలు మేము ఎందుకుంటాం? తండ్రి బయటికి వెళ్ళి పని చేయాలా? ఏ పంచాయతీలు తండ్రి ఇంట్లో ఫస్ట్ ఇల్లు తీసుకుంటాడు తండ్రి, తర్వాత బయట పంచాయతీలు. నువ్వు ఫస్ట్ టీం తీసుకో, తర్వాత బయట పంచాయతీలు పెట్టుకో. బయట పంచాయతీ సరే, ఇప్పుడు మీ బాధ ఏంద్రా? వెళ్ళిపోతురా? వీళ్ళ వాటర్ లేవు, గుద్ద పట్టుకొని కూడా వాటర్ లేవు, పేపర్ తో తుడుచుకుంటున్నాం. అవును రా, కూడా పట్టించుకుంటావు. మాకు ఇట్లా కాంటాక్ట్ ఉంటుంది అన్న, తెలుసా? బయటికి పోతే ఫుడ్ పెట్టేవాళ్ళు బాధలో ఉన్నాడు. టైంకి ఫుడ్ మంచి చూసుకుంటున్నా అన్న, ఆయన ఒక్కని మంచి చూసుకో. బంగారం సింగారం మేము కాదు కదా, మేము దెంగేస్తాం. నాడు దెంగేనన్నా ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత పోతే వెళ్ళిపోండి, నేనేం ఆపా కానీ. అంటే ఒక్కసారి 2 సార్లు తక్కువ చేయాలని అన్ని మర్చిపోయారా? మీకోసం ఏమేమి చేసినా? నేను నీకోసం ఏం చేసిన నీకు తెలియదా? అరే అవునరా బాయ్, నువ్వు అన్నావు ఇప్పుడు ఏమన్నావు? నీకోసం మేము ఏం చేసినామంటే మేము ఏం చేయలేదు నీకోసం. ఏం చేసి పాయింట్ జ్వరం వచ్చినప్పుడు అన్న నీకు ఎట్లా చూసుకునే? కరిమన్న బర్త్డే రోజు జ్వరం వస్తే కరిమన్న బర్త్డే చేయించుకుంటుంటే నువ్వు కింద పడుకుంటే నీకు నీళ్లు పెట్టి అన్నం పెట్టి తినిపించి టాబ్లెట్ వేయించి మబ్బులు వచ్చి చూసి చేసి పోయిన అన్ని చేస్తే నువ్వు నన్ను ఇట్లా చేస్తావా అన్న? ఏం చేసా? పొద్దునే నీళ్లు కొట్టడం, టైంకి అన్నం ఉండాలా? అవును, టైంకి లేగాలి కదా. మేలుకొని ఉంటాము షూట్లకి ఇట్లా అవన్నీ కాదు. మేము బోనికి 100 రీజన్లు చెప్తా. మేము ఈడే ఉన్నీకి ఒక రీజన్ చెప్పు. ఆన్సర్ చెప్పు. నేను అన్నా కదా, ఈ నుంచి ఓనికి 100 చెప్తా. నువ్వు ఈడు ఉన్నీకి ఒక రీజన్ చెప్పు. ఏమని రీజన్ చెప్పాలరా? మీరు ప్యాకులు చేసుకుర్రు, అన్ని చేసుకుర్రు. ఇప్పుడు నేను ఆపాలంటే మీరు ఆగుతారు. ఇక్కడ ఏదో పెట్టుకుని ఉంటారు. నాకెందుకు? సరే, ఇక్కడ ఏమని చెప్పాలా? చెప్పురా. ఇన్ని రోజులు నమ్మకంగా ఉన్నా కదా, నా నమ్మకం నేను ఇస్తున్నా. నువ్వు నిలబెట్టుకోవడం లేదు. అంటే ఏ విధంగా నిలబెట్టుకోవట్లేదు? నేను ఏం తప్పు చేస్తా? ఇప్పుడు నేనేమో చెప్తున్నా, ఆఫీస్ లో ఏదో అజ్జుబాయ్ అంట, కానీ నువ్వు నా ఆఫీస్ కాడికి వచ్చిన దోస్తులు అంటున్నావు, టీం లీడ్ అంటున్నావు. దోస్తులా? నా దోస్తులు నువ్వు వీడియో పెట్టినావు కదా, వీడియో ఎవరు దాంట్లో పెడుతున్నావు అది ఎవరు? నేనంటే ఎడిటింగ్ నువ్వే చేసుకో.
కుళ్ళ చెప్తున్నా నువ్వే చేసుకో. అసలు అడుగు. వీడియో ఏంది నాకు అంత పిచ్చి తెగుతుంది అరే రాజా నీకు అన్ని మాట్లాడదు ఏమైనా ఉంటే క్లియర్ మాట్లాడు ఫస్ట్ ఆ వీడియో ఆపేది చెప్తున్నా కదా. ఎందుకు చెప్పురా మనం మంచిగా ఉన్నప్పుడు సరే ఏదో తప్పు చేసి ఉంటా నాకు 100 పంచాయతీలు ఉంటాయి మీకు ఈడు ఉంటే పంచాయతీలు నా 100 పంచాయతీలో నాదేదో ఏదో నడుస్తాయి ఏమో లేవు నా సామాన్లు కూడా వేరే వేరే ఉన్నాయి ఆ పంచాయతీలో తిరుగుతున్నా మైండ్ పని చేయదు మీరు కూడా అర్థం చేసుకోవాలి మమ్మల్ని కూడా పట్టించుకోవాలి కదా. ఏమని పట్టించుకోవాలి ఏం తక్కువ అయింది నువ్వు? ఏమన్నా మాకు ఇట్లా పోతున్నాము చేస్తున్నాము మీరు మంచిగా ఉండండి. నిజమే ఇప్పుడు మనం అంతా ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరితో బయట వాళ్ళ కోపం తెచ్చి ఇంట్లో చూపిస్తే ఎట్లుంటది అన్న. ఒకరోజు ఏడుస్తుండే వీళ్ళు. వీళ్ళందరి మాటలు ఏం లేదు కానీ నిన్న మొన్న వచ్చారా ఫస్ట్ నుంచి అదే ఫ్యామిలీ అదే ప్రాబ్లమ్స్ నీకు అదే జిమ్ అదే డైట్ నీకు అన్నీ అవే ఎక్సెట్రా. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు లేవు చెప్పు. ఈ పాయింట్ చెప్పు. ఈ పాయింట్ ఆన్సర్ చెప్పు. నేను బరాబర్ ఉంటాయి ఇక్కడ. అర్థమైందా లే చెప్పు ఏడవగా నువ్వు చెప్పు మరి. వీళ్ళు కూడా ఇంకా మాట్లాడాలి. ఇన్ని రోజులు చూసుకుని లాస్ట్ ఇచ్చింది నీకు అది. ఇన్ని రోజులు ఒక క్వశ్చన్ లేదే. లాస్ట్ నిజంగా ఇప్పుడు కూడా ఏమైనా ట్రిప్ ప్లాన్ చేసిన క్లారిటీ ఎప్పుడు మజా టీం పబ్లిక్ ఎవడున్నా టీం పబ్లిక్ లేపేయి. కుళ్ళు చెప్తున్నా కాదు లేపేయి. రెస్పాన్సిబుల్ అంతే. మిమ్మల్ని అంత వచ్చి చూసుకున్నా మీకు అది చేసినా సరే ఈ నెల పోయిన నెల జరగదు పట్టించుకోవటం నా పంచాయతీ 3 నెలలు 3 నెలలకే మీకు ఇట్లా అయిపోయిందా నేను ఎప్పుడు ఒక రోజు లేటే లేదు. నా బాధ నాకు ఉంటుంది. వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నా అప్పుడు అజ్జుబాయ్ వేరు ఇప్పుడు వేరు పట్టించుకోవట్లేదు. మెంబర్స్ నే ఎప్పుడు ఏమో అన్న ఫ్యామిలీ నాన్న అంటాడు. ఇప్పుడు కుక్కలు అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటే వాడి బాధలు మీకు తెలుసు కదా, వాడు పడే బాధలు మీకు తెలియదు కదా. నాకు ప్రాబ్లం ఫోన్ లేదు తెలుసా తేపోండి. ప్రాబ్లం ఉంటేనే సొల్యూషన్ క్రియేట్ చేస్తాం. అదే ప్రాబ్లం ఉంది. అది మా వాళ్ళ ప్రాబ్లం ఉందా? నా వాళ్ళ ప్రాబ్లం మీ ఉందా? వల్ల ప్రాబ్లం వచ్చిందని చెప్తలేడు కదా. మీ వల్ల అవ్వలేదు. మీ వల్ల అవ్వదు తేవడం మీ వల్ల తేవడం అవ్వదు. ప్రాబ్లం ఇన్ని రోజులు చూసుకున్నాడు. మీకు సడన్లీ 2-3 మంత్స్ గ్యాప్ వచ్చిందని మీరు ఇప్పుడు ముడ్డల మాట్లాడిపోతారు. వెళ్ళిపోతే పంపించేసి లైట్ తీసుకో. 2-3 మంత్స్ కాదు ఇంతకుముందు అదే టీం ఇప్పుడు అదే టీం. అదే ఇంతకుముందు ఉన్నారు మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మారు 2 నెలలకు మామ ఏం మామ అన్ని అంత ఏడుస్తున్నాడు కదా మామ. ఏ రోజు ఏడ్చింది మామ మంచి ఏడుస్తున్నాడు అర్థం చేసుకోండి. ఏడుస్తుంది కదా ఎందుకు మాట్లాడుతారు నేను ఏడుస్తా భయ్. ఏడిస్తే సాల్వ్ అవుతుంది చెప్పు. ఏడుస్తా తెల్లవారు ఏడుస్తా చెప్పు. మీరు పోతే సాల్వ్ అవుతుందా? ఒక్క నిమిషం మీరు పోతే సాల్వ్ అవుతుందా? ఒక్క నిమిషం. అరే యో నేను సరే రా నాకు బాధ అయిపోయింది మీరు పోతురు సరే నేను తప్పు చేసి ఉంటా మనిషి అన్నకు తప్పు చేస్తాడు. ఇప్పుడు ప్రాబ్లం నాకు కూడా వచ్చింది. నా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు కూడా అది ఉంటుంది. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంది మీతో కాదండి మీతో సాల్వ్ కాదు బయటతో సాల్వ్ అవుతుంది. నేను బయటతో మాట్లాడాలి పంచాయతీ ఉంటే పిలవాలి మాట్లాడాలి ఇది తీసుకెళ్ళాలి ఉంటుంది రా. మనగా ఇరుక్కుంటే మనం ఎంతమంది అంతమంది ఇరుక్కున్నాం. మీరు అందరు ఇరికద్దనే ఎవరా నువ్వు అట్లా టీం ఎందుకు మెయింటైన్ చేస్తావు? నువ్వు టీము నువ్వు నా అనుకో. ఎప్పుడైతే నువ్వు ఇరుక్కుంటా నేను ఇరుక్కుంటా. నువ్వు ఈ ప్లేస్ లో నేను వస్తా బరాబర్ వస్తా. నువ్వు తీసుకోబోట్లేదు నీ తప్పు. నేను ఒకటి చెప్పేది నువ్వు చెప్పడానికి ఆడ బయట ఉన్నది వేరు. నువ్వు అనుకున్నది చేస్తా అంటూ ఆడికి రాగానే నెత్తి మీద ఎంత పెట్టినా ఏం పెట్టినా టీమే 11 మంది గెలిస్తేనే టీం గెలుస్తుంది. ఈ మంచి 11 మంది నుంచి ఫస్ట్ ఈ మంది సరే సరే వెళ్ళిపోతాం. నీకు అదే ఇలాంటి ఏడుపు నేను ఏడ్చినారా? ఇది ఎన్నో ఏడ్చినారా? తెంచేసుకోవాలి బంధము టీం మెంబర్స్ బాధపడకూడదని ఆయన లోపల అన్ని పెట్టుకుని ఏడుచుకుంటున్నాడు. నాకు 1000 ఉంటుంది నా కింద పనిచేసిన మళ్ళా ఆ మంచి వేయంటే నాకు ఇంకా 2000 ఉంటాయి కింద పనిచేసేవాడు. నాకు ఆ మనిషి ఏడుకుంటాడు. ఆ మంచి కోసం నేను కన్నీళ్ళు ఏడ్పు వేసిన పూకా మళ్ళీ మంచి